హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. చూడండి, దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్ టైం. యాక్చువల్లీ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలి. అండ్ బ్రౌన్ రైస్ వేడిగా మట్టి కుండలో వండాను. అండ్ ఇదేంటో తెలుసా మీకు? ముల్లగ చిగురు. ఐ డోంట్ లైక్ ఇట్, బట్ హెల్త్కి మంచిదని ట్రై చేస్తున్నాను. ఓకేనా? సరే, ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఓవర్ అయిపోయినాయి. ఏంటో తెలుసా మీకు? గెస్ట్ చేయండి, ఏంటది తెలుసా ఎవరికన్నా? ప్రభు నీకు వందనాలు, ఆహారం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు, లేని వారికి కూడా దయచేయండి. ఆమేన్. ఏఐ కంటెంట్ విపరీతమైపోయినాయండి. ఏఐ కంటెంట్ యూరోప్ దేశాల్లో ఏఐని మళ్ళీ బ్లాక్ చేయడానికి అండ్ పూర్తిగా సర్వనాశనం చేయడానికి చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చిన శాస్త్రవేత్తలే అంత అపాయం దానిలో ఉందని. ఎందుకంటే కొన్ని క్రైమ్ కూడా ఏఐ అని ఈజీగా ఇప్పుడు రోజుల్లో కూడా వాస్తవం మీద అవాస్తవం మీద తెలుసుకోలేకపోతున్నారు. ఒక 35 yearsలో యంగ్ ఉమెన్ ఎలా ఉంటారు, వాళ్ళని చక్కగా ఒక అందమైన రూపాన్ని క్రియేట్ చేసి వాళ్ళతో పచ్చి బూతులు మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. దానికి లైకులు, షేర్లు. ఎంత విచిత్రంగా దిగజారిపోయారో తెలుసా ఈ సోషల్ మీడియా? రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి అంటే ఎందుకు జరగవండి? మీకోసం కొన్ని గ్యాదర్ చేశాను, పెడతాను చూడండి. ఎంత విచిత్రమైన ప్రజలు! ఎందుకు జరుగు? మీ పిల్లలకి ఎక్కడ సేఫ్ ఉంది? ఫోన్ ఆన్ చేస్తే పబ్లిక్లో ఆన్ చేసిన విచిత్రమైన మాటలు వస్తున్నాయి, పచ్చి బూతులు, కామాన్ని ఉద్రేకాన్ని రేపే బూతులు లాంటి. మరి పాపం జంటండి, వాడికి దేవుడు ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఎఫెక్షన్ పెట్టాడు. ఆటోమేటిక్గా తప్పులు జరుగుతాయి. మళ్ళీ తీసుకెళ్లి వాడిని బాహాటంగా ఊరేగించి తీసుకెళ్ళి ఏమంటారు, జైల్లో కానీ లైఫ్ లాంగ్, లేకపోతే ఉరిశిక్ష కానీ. అది ఎంతవరకు కరెక్టు? ముందు మన ఆలోచన విధానం మారాలి, అండ్ కంటెంట్ విధానం మారాలి. అండ్ సోషల్ మీడియాలో కొంచెం భయభక్తులతో కంటెంట్ చేస్తే ఇలాంటి వేదనకరమైన సిచ్యువేషన్స్ జరగవు. ఓకేనా? ఓకే, చాలా బాగుంది టుడే బ్రేక్ఫాస్ట్ డే, బట్ బ్రౌన్ రైస్ అండ్ సూపర్. థ్యాంక్ యూ.